హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం చూస్తున్నాం. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అసలు అసెంబ్లీకి వస్తారా రారా, లేకుంటే ఓన్లీ స్పీకర్ కార్యాలయంలోనే ఈయన ప్రమాణ స్వీకారం చేస్తారేమో అని చెప్పేసి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు రావడం అయితే చూస్తాం. మరి ఇదే ఆయన అసెంబ్లీకి రావడం ఆఖరిసారా? ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఆయన అసెంబ్లీలో కనిపించరా లేదా? అసెంబ్లీ బహిష్కరణ చేస్తామన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా, మరి ఏం జరగబోతుంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, మొన్నటి నుండి కూడా అసెంబ్లీ బహిష్కరణ వైసీపీ పార్టీ చేసింది. జగన్తో సహా ఎవరు కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళడానికి లేదు అన్న వార్తలు అయితే వినిపించాయి. సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీలో కనిపించడం, ప్రమాణ స్వీకారం చేయడం మనం చూస్తాం. అంటే ఇదే లాస్ట్ సారే మళ్ళీ సమావేశాలు ఉంటాయి కదా, వాటికి అటెండ్ అవుతారా లేదా, మరి నిజంగా అసెంబ్లీ బహిష్కరిస్తారంట? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? బహిష్కరిస్తారు అన్న వార్తలు అయితే వచ్చాయి. మేబీ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కాబట్టి మొహం చాటేసి మొహం చెల్లక రాలేరేమో అని అనుకున్నారు చాలామంది. బట్ ఆయన రావడం అనేది బాగుంది. అంతే, రాజకీయాలు అన్నాక గెలిపోవటంలో సహజం అండి. ఉన్నంతసేపు పులిలాగుండి ఒకసారి ఓడిపోయాక పిల్లిలాగా మారిపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, ఎంతో ఉందాగా గంభీరంగా వచ్చే వ్యక్తి ఎందుకో చాలా దీనంగా, చాలా సింపుల్గా, క్యాజువల్గా వచ్చినట్టుగా అనిపించింది. తర్వాత ఆయన వస్తున్నప్పుడు కూడా అంటే కొంచెం డిఫరెంట్గా వెనక ద్వారం నుంచి వచ్చారంట అసెంబ్లీకి. అట్లా ఎందుకు వచ్చారు అంటే మేబీ ఎంతైనా కొంచెం అవమానం భారం ఉంటుంది కదా, అట్లా ఫీల్ అయ్యారో లేదంటే సర్లే మన టైం బాయ్ అనుకుని ఇలా వచ్చారో తెలీదు. దాన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఈ కొత్త ప్రభుత్వం ఫామ్ అవడానికి ఇష్టం లేదు, కొత్త ప్రభుత్వం త్వరగా ఇదైపోవాలని వెనక ద్వారం నుంచి వచ్చారు, అదే గౌరవంగా ముందు ద్వారం నుంచి రావచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ శ్రేణుల్లో. సో మొత్తానికి వాళ్ళు వస్తున్నప్పుడు కూడా కార్యకర్త కొంతమంది ఇక్కడ ప్రజలు కానీ లేదా మేబీ కూటమికి సంబంధించిన కార్యకర్తలు కానీ కొంచెం హేళనగా కారుకి అడ్డగా రావడము, జగన్మావయ్య అని కేరింతలు కొట్టడం. ఇది ఇంగ్లీష్లో మాట్లాడిన అమ్మాయి ఉంది కదా, అప్పటి నుంచి కూడా జగన్మావయ్య అన్నట్టుగా ట్రోల్స్ నడుస్తున్నాయి. సో ఆయన దేన్ని పట్టించుకోకుండా రావడం అంటే ఒక రకమైన ఎందుకో దీనంగా అనిపించారు మనిషి. కొంచెం నిరాశ నిస్పృహల్లో ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటున్నానంటే, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా తన పేరు తను పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అనకుండా వైఎస్ జగన్మోహన్ అని చెప్పి ఆపేసి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రెండోసారి చెప్పారు. బట్ కొంతమంది టీడీపీకి చెందిన వ్యక్తులు కూడా ఆయనకి అభివాదం చేశారు, ఆయన నమస్కరించుకుంటూ వెళ్ళారు, అంత బాగానే ఉంది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అట్లా మీరు ఆపి సరిగా కామెంట్ చేయడం అని కరెక్ట్ కాదు. పైగా కారు కూడా అక్కడ ఆపించి నడిపించే తీసుకొచ్చే అవసరం లేదు, లోపల వరకు రావచ్చు, అట్లే ఉండదు అంటే. అదే చెప్తున్నాను కదా, వాళ్ళు అలా చేసామని మనం చేయకూడదు. పైగా కొన్నిసార్లు అలా చేసినా కొంతమంది మారరు. కొంతమంది మేము గొప్ప కాబట్టి మాకు ఇన్వైట్ చేసి చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే, సార్ మీరు సార్ అండి నమస్కారం చెప్పి కాలు మీద పడానంటే, అరే మనం చూసావు మన రేంజ్, అందుకే వాళ్ళు కాలు మీద పడుతున్నారు అనుకుంటారు. కాదు, అది ఆడి సంస్కారం. మన కాళ్ళ మీద పడి మనకి నమస్కరించాడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అట్లా మొత్తానికి ఓకే, ఆయన వచ్చారు, అంత అయ్యింది. అయితే మీరు అన్నట్టుగా ఆయన రారు వెళ్ళిపోతారని వార్తలు కూడా వచ్చాయి. ఆయన పోలింగ్ అయిపోయిన తర్వాత బిడ్డలను కలవడానికి లండన్ వెళ్ళినప్పుడు కూడా ఒక సెపరేట్ దీవి కొనుక్కున్నాడు, అక్కడికే వెళ్ళిపోతాడు, ఆయన ఓడిపోయిన పక్షంలో ఇంకా రాడు అని వార్తలు వచ్చాయి. తర్వాత ఓడిపోయిన తర్వాత వచ్చినా మళ్ళీ ఈ రిజల్ట్స్ చూసి ఎక్కువగా రారు అని కూడా వినిపించింది. ఆ తర్వాత ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఇంకా ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు ఏమని మాట్లాడతారు, వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఉంటుంది, ఏదైనా బిల్లు పాస్ చేసినా కూడా ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఉండదు కదా. సో ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని అవమాన భారం భరించలేక ఆయనకి మైక్ కూడా ఎవరు కట్ చేస్తారనే ఉద్దేశంతో మొత్తానికి రారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఎందుకు వచ్చారంటే, అసలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఓకే బాగానే ఉంది, కానీ మరి ఆ ప్రమాణ స్వీకారం చేసి ఆ డాక్యుమెంట్స్ సంతకాలు పెడితేనే కదా ఎమ్మెల్యే అయినట్టు. ఇప్పుడు జాబు అపాయింట్మెంట్ లెటర్ రాగానే జాబ్ హోల్డర్ అయిపోయినట్టేనండి. వెళ్ళి ముందు ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలిగా, జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలిగా, అప్పుడు కదా ఎంప్లాయ్ అయినట్టు. సో అలాగా ప్రమాణ స్వీకారం అయ్యి ఇప్పుడు ఇకపై మీరు అన్నట్టు మేబీ రాకపోయినా అవలేదు, ఎమ్మెల్యే సాబ్ అంటారు. ఒకవేళ ప్రమాణ స్వీకారం కూడా చేయలేదనుకోండి, ఎలా అవుతుంది? దానికి కొంత డ్యూరేషన్ నోటీస్ పీరియడ్ ఉంటుంది.
అది ఎన్ని రోజులకు ఆయన ఏ కారణాల చేత రాలేకపోతే అప్పుడు మళ్ళీ దాన్ని రద్దు చేయడమో బై ఎలక్షన్ పెట్టడమో ఏదో చేస్తారు. అలా కాకుండా ప్రమాణ స్వీకారం చేసి పడేసాం అనుకోండి, ఆయన ఇష్టం. ఇంకా ఆయన మరి ప్రజల కోసం ఉండాలి, తిరగాలి. ఇంకేముందిలే, మనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా అని చెప్పి ఇంకా ఆయన సొంత పనులు సొంత వ్యాపారాలు చూసుకోవచ్చు. లేదా మరలా ఓదార్పు యాత్ర ప్రారంభిస్తారనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో మేబీ ప్రజల్లోకి వెళ్ళడానికి నాకు ఈ సమావేశాలు వీటితో సంబంధం లేదు, నేను ప్రజలతో మమేకమవుతా, ప్రజలతో పాటు తిరుగుతూ ఉంటా అనుకొని అలా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ వార్తలు అయితే వస్తున్నాయి. అంతే, ఎంత ఇదిగా ఎవరేం విమర్శించినా చక్కగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సీట్లో కూర్చునే వ్యక్తి ఇప్పుడు అక్కడెక్కడో కనీసం ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ ప్రతిపక్షంలో కరువుగా ఉంటుంది. ఇటువైపు అంతా లాన్లో, ఇటువైపు అంతా ముఖ్యమంత్రి, మంత్రులు వాళ్ళు ఉంటారు ఫ్రంట్ వరుసలో. ఇటువైపు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళు స్పీకర్కి ఎడం చేతి వైపు, ఆయనలో కూర్చున్నట్టు ఎడం చేతి వైపు వీళ్ళు కూర్చుంటారు. అది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా లేదు. పోనీ అలాగనే ఎంత సీనియర్ ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యే ముందు కూర్చోబెట్టడానికి కూడా. సో రకరకాల రీజన్స్ వల్ల ఒకవేళ ఈయనకి ఎక్కడో వెనక సీట్లు ఎక్కడో కూర్చోబెట్టేలా ఉంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటి సందర్భాల్లో కూడా రావడానికి నిరాకరించవచ్చు. రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళి మీరు అసలు ఎందుకు అలా చేశారు అన్న, అలాగే ఆల్రెడీ వీళ్ళ ఆప్యాయతలు ఏమయ్యాయని అనుకున్నారో తప్ప అతని తప్పిదాల వల్ల ఓడిపోయానని ఇప్పటికీ వాళ్ళు అడుకోవట్లేదు. కాబట్టి మీరు మరలా మీ ఆప్యాయతలు నాకు కావాలి, మీరు ఎందుకు నాకు ఇవ్వలేదని అడిగే ప్రయత్నంలో నేను వెళ్ళినా అక్కడికి వెళ్ళను, వెళ్తే నా మాట చెల్లదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి నేను ఇంక అక్కడికి వెళ్ళను అనే ఉద్దేశంలో మాట్లాడతారు. రేపొద్దున ప్రజల్ని అలాగే కన్వే చేస్తే చేయొచ్చు. సో అందుకు ఆ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రజల్లో ఉండి ఇట్లా ఓదార్పేదలు తిరుగుతూ ఉంటారా, లేదా పూర్తిగా విదేశాలు ఎక్కడికి వెళ్ళిపోతారా, లేదా ఇప్పుడు బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవుల్లో లేరు కాబట్టి మరలా శుక్రవారం ఏదో అటెండ్ అయ్యే కార్యక్రమం ఉంటుందండి కదా గత కేసుల దృష్ట్యా. సో అట్లాంటి విషయాలకి అటెండ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొత్తానికి అసెంబ్లీకి ముందులా కాకుండా గైర్హాజరే ఎక్కువ అవుతారని నా అభిప్రాయం. మేబీ చూద్దాం, మరి ప్రజల్లో ఉంటేనే నెక్స్ట్ 5 ఏళ్ళకి వాట్ నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ కనీసం నెక్స్ట్ అయినా ప్రతిపక్ష హోదా వచ్చే స్థాయిలో ఎదగాలి అంటే ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి. గెలిపోవటం సహజం కదా. ఇప్పుడు ఇంక ఈయన వెనక 10 మందేనే ఉన్నారు ఈయన కాకుండా. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఎవరూ లేనప్పుడు ఆయన అలాగే ఉన్నాడుగా, అలాగే పోరాడాడుగా. ఒక్కడ కూడా లేనప్పుడు ఆ ఒక్క ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు, ఆయన అలాగే ఇది చేశాడుగా. అట్లా రాజకీయాల్లో అలాగ డిసైడ్ అయినప్పుడే రాజకీయం, లేదంటే అందులో వెళ్ళొద్దు, రాజకీయాలకు రావద్దు. సో ఆల్రెడీ ఆయన డిసైడ్ అయినట్టున్నాడు, అందుకే వచ్చాడు. చూద్దాం మరి ముందు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారో. ఆయన ఇక్కడ ఉంటూనే అసెంబ్లీకి వాటికి గైర్హాజరవుతారో, లేదంటే కేవలం ప్రమాణ స్వీకారం చేసేస్తే ఎమ్మెల్యే అయిపోయారు కాబట్టి ఇంకా సంబంధం లేదు, ఇంకా ప్రజల్లోకి వెళ్తాడు అన్నది చూడాలి. దీనంగా అనిపించారు మనిషి, కొంచెం నిరాశ నిస్పృహల్లో ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటున్నానంటే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా తన పేరు తను పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అనకుండా వైఎస్ జగన్మోహన్ అని చెప్పి ఆపేసి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రెండోసారి చెప్పారు. బట్ కొంతమంది టీడీపీకి చెందిన వ్యక్తులు కూడా ఆయనకి అభివాదం చేశారు, ఆయన నమస్కరించుకుంటూ వెళ్ళారు, అంత బాగానే ఉంది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి